కార్మిక హక్కులను కాలరాసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మికుల పాలిట ఉరితాళ్లు వంటి 4 లేబర్ కోడ్లను కార్మిక హక్కులను కాలరాసి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మికుల పాలిట ఉరితాళ్లు వంటి 4 లేబర్ కోడ్లను రద్దుకై సిఐటియు మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచార జాత మంగళవారం బుచ్చిరెడ్డిపాలెం చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అమ్మడాన్ని ఆపాలన్నారు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ కనీసం సంవత్సరానికి 200 రోజులు పనిదినాలు కల్పించాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలన్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఆశాలు, అంగన్వాడీలు, భోజనం కార్మికులు, ఆర్పీలు, ఇతర స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోలగట్ల సురేష్, మారుబోయిన రాజా, సిఐటియు మండల అధ్యక్షులు దాసరి రాజయ్య, ఆటో యూనియన్ నాయకులు ఖాజా రసూల్, శివ, బాలయ్య, బాషా, వెంకీ, శ్రీనివాసులు, మాధవయ్య, సిఐటియు ఆటో యూనియన్ కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలుగా నిరసనగా ఈ నెల 12వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాపాడే చట్టాలన్నింటినీ రద్దు చేసి కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అనేక రోజుల పాటు ఆందోళన చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతూ ఉంది. రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతు సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లో తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసి వికసిత భారత్ విజయ రామ్జీ కొత్త పథకాన్ని తీసుకొని వచ్చింది. ఈ పథకం వల్ల గ్రామంలో ఉన్న వ్యవసాయ కూలీలకి పని దినాలు కోల్పోయి వాళ్ళు రోడ్డును పడే అవకాశం ఉంది. గతంలో ఉపాధి హామీ పథకంలో ద్వారా గ్రామాల్లో ప్రజలు వలసలు పోకుండా అక్కడే స్థానికంగా పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ పథకం వల్ల కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్రం 40% షేర్తోటి పనులు రావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 40% షేర్ కట్టే పరిస్థితి లేనివల్ల ఈ పథకం మూలపడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా పాత పద్ధతులను కొనసాగించాలని అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు కలిసి రేపు 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుపుతూ ఉంది. ఈ సమ్మెలో అందరూ కార్మికులు, అదేవిధంగా ప్రజలు కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.